ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల్ని, లబ్ధిదారులు నష్టపోయిన విధానాన్ని గౌరవ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారి పెద్దలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి అవకతవకలు, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి ఒక విజిలెన్స్ రిపోర్ట్ వేయటం, విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేస్ బై కేస్ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం 2014-19లో కట్టిన ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పేదవాళ్ళనే కూడా చూడుకోకుండా వాళ్ళకి 919 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు. 4,73,000 మంది లబ్ధిదారులకి ప్లింత్ వేసుకున్నారు, లేకపోతే కొంతమంది గోడలు కట్టుకున్నారు, ప్రారంభంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ క్యాన్సిల్ చేశారు నిర్దాక్షిణ్యంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన, అంటే 2024 అధికారంలోకి వచ్చినాక అవి జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన ఇల్లని వారు ఏమీ భావించట్లా. అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లు, అవి కొనసాగించి పూర్తి చేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వాటిని పూర్తి చేయండి అంటమే కాకుండా సమయాన్ని బట్టి టార్గెట్స్ కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ 4,50,000 ఇల్లుని మరి లబ్ధిదారులకి అందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేందనే ఒకే ఒక కారణంతో దాదాపు 8 లక్షల మందికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఎవరిచ్చినా మనకి సంబంధం లేదు, ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీ బీసీ మైనార్టీలకి 50,000, అదేవిధంగా ఎస్టీలు అయితే ఎస్టీకి 75,000, పీజీటీవీస్ అని వాళ్ళకి 1,00,000 రూపాయలు అదనంగా యూనిట్ కాస్ట్ కంటే ఇచ్చారు. అది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి వీటిని పూర్తి సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దీంట్లో మాక్సిమం అందులో జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని, హౌసింగ్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీఆర్ హౌసింగ్ చేశారు. సో ఇది తేడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని పూర్తి చేయడానికి మరి పెద్దలు గౌరవ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారితో సంప్రదించి వారి సూచనలు కూడా తీసుకుని డిపార్ట్మెంట్తో చర్చించి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారు కనుక లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి నివాసం ఉన్న తర్వాత వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం.